సుక్కల్లాంటి సుక్కల్లో వేల కొలది సుక్కల్లో సుక్కల్లాంటి సుక్కల్లో వేల కొలది సుక్కల్లో నువ్వు ఏ సుక్కాలా ఉన్నావయ్యా ఇను మల్లా బస్వారాజం ఏ సుక్కాలా ఉన్నావయ్యా ఇను మల్లా బస్వారాజం మప్పుల్లాంటి మప్పుల్లో కోట కొలది మప్పుల్లో మప్పుల్లాంటి మప్పుల్లో కోట కొలది మప్పుల్లో నువ్వే మప్పులా ఉన్నావవ్వ ఇను మల్లా కములవ్వ ఏ మప్పులా ఉన్నావవ్వ ఇను మల్లా కౌలవ్వ సుక్కల్లాంటి సుక్కల్లో మప్పుల్లాంటి మప్పుల్లో వేల కొలది మప్పుల్లో ఏ మప్పులా ఉన్నావయ్యా ఇను మల్లా బస్వారాజం ఏ మప్పులా ఉన్నావయ్యా ఇను మల్లా బస్వారాజం హా పువ్వుల్లాంటి పువ్వుల్లో కోట కొలది పువ్వుల్లో పువ్వుల్లాంటి పువ్వుల్లో కోట కొలది పువ్వుల్లో నువ్వు ఏ పువ్వులా ఉన్నావన్న విను మల్లా సమ్మన్న ఏ పువ్వులా ఉన్నావన్న విను మల్లా సమ్మన్న ఏ పువ్వులా ఉన్నావన్న మాయయ్య బస్వారాజు ఏ ముక్కలా ఉన్నవు తల్లి మాయవ్వ కమలవ్వ ఏ పువ్వులా ఉన్నావన్న విను మల్లా సమ్మన్న ఏ పువ్వులా ఉన్నావన్న విను మల్లా సమ్మన్న. ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాస్తుంటారన్న? నేను పాటలు రాయలే అన్న, ఎందుకంటే నాన్నకంటే విపరీతమైన ఎక్కడికి వెళ్ళి చూసినా పాటల వరద వచ్చినప్పుడు ఆ పాటలు మోసుకుపోయిన బాధ్యత నేను తీసుకున్నాను. ఇప్పటివరకు గోరెంటి ఎంకన్నా రాసిన పాటలు పాడిన, జయరాజన పాటలు రాసిన పాడిన, మన గిద్దరాం నరసన్న పాటలు రాసిన పాడిన, ప్రతి ఒక్క పాట తెలంగాణ ఉదయం కొట్టర కొట్టు టప్పుల మీద నిప్పుల దండోరా పాటకు కల్లేసి పోరు ఉధృతమయ్యేలా అన్న పేర్లు ఇద్దరం మిట్టపల్లి సురేందర్ అనే పాటలు కుమ్మాలల్లా కోగిలమ్మ పాట పాడుతున్నది తెలంగాణ అన్నది అలిసిపోయిన లేడీ పూన గంతులేతనన్నది కలుగ చేరైతనన్నది రకాల గచ్చలై తెలంగాణ ఉద్యమాన్ని కవులు కళాకారులు ప్రపంచానికి వినిపించిన ఓ కవులారా మీ పాటలు రాస్తే ఆ పాటలు మోసుకుపోయి మీ అందరికీ మీరు రాసినందుకు మా కళాకారులు ప్రజలకు తీసుకుపోయిన మీ అందరికీ. ఎందుకంటే తమ్ముడు డిగ్రీ చదువుకున్నాడు అన్న, తమ్ముడు డిగ్రీ చదువుకున్నాడు, గద్దరన్న పాదయాత్ర చేస్తే గద్దరన్నతో తిరిగిండు, గద్దరన్న చనిపోయినప్పుడు అంతిమ యాత్రలో కూడా తమ్ముడు పాల్గొన్నాడు. ఎందుకంటే ఆ డిగ్రీ చదువుకొని ఈరోజు డిగ్రీ చదువుకున్న డప్పు కొట్టుకుంటారు, నేను డప్పు కొడతాను కొంచెం సిగ్గుపడే రోజులన్న. కానీ అన్న మీరు పాటలు పాడితే నేను డప్పు కొడతా గద్దరన్న కొట్టని యుద్ధం చేయక పాటలకు డప్పు వాయిస్తున్న మా మధు తమ్మునికి జనమంతా నేను కూడా రుణపడి ఉంటా. ప్రజలు కూడా మేము పాడితే ఆడితే మేము ఫోకస్లో మేము కనబడతాం, కానీ కనబడకుండా డప్పు డోలకు ప్యాడ్లు కొట్టే అజ్ఞాత సూర్యుడు వీళ్ళని చూపిస్తారు మీరు టీవీలో. మా తమ్ముని కూడా చూపించాలి. ఇలాంటి మదనే తమ్ములు చాలామంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కనబడలే, ఫోటోలలో వీడియోలు. ప్రభుత్వం ఇలాంటి కళాకారులను గుర్తించి ఉపాధి కల్పించాలని ఈ వేదిక నుంచి వెళ్ళి పిఆర్కే న్యూస్ నుంచి వెళ్ళి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా మా బట్టి విక్రమ సార్కు, అదే జూపల్లి కిషారావు సార్కు, మా సీతక్కకు, కొండ సురేఖ అక్కకు ఈ వేదిక నుంచి వెళ్ళి ప్రతి ఒక్క జిల్లాలో కళాకారులు, ఈ కళాకారులు ఏ జిల్లాలో ఉన్న కళాకారులు ఆ జిల్లాలో మా మంత్రులందరికీ తెలుసు. మేము అవును వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ ఉపాధి కల్పించాలని మళ్ళీ మీ ఛానల్కి వెళ్ళి వందనం. గొప్ప అవకాశం ఇచ్చిన మీ ఛానల్ కూడా వందనం అన్న.